అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి బ్యాంక్స్, రైల్వేస్, ఆర్ఆర్బి, మొన్న పడినటువంటి ఆర్ఆర్బి గ్రూప్ డి, అలాగే ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఎన్టీపీసీ, అలాగే ఐబీపీఎస్ క్లర్క్స్ పీఓస్ వస్తున్నాయి. ఎస్ఎస్సి, సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్, ఎంటీఎస్ కూడా రాబోతున్నాయి. అన్ని గవర్నమెంట్ జాబ్స్కి 17+ గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించినటువంటి ఒక ఏదైనా అన్ని సబ్జెక్ట్స్ అంటే లైక్ అన్ని గవర్నమెంట్ జాబ్స్కి ఉన్నటువంటి ఏకైక సబ్జెక్ట్ ఏదైనా ఉంది అనుకుంటే దట్ ఈస్ ద కరెంట్ అఫైర్స్. ఇంగ్లీష్ అనుకోండి బ్యాంకింగ్కి ఉంటుంది, రైల్వేస్కి ఉండదు. స్టాటిక్ జీకే అనుకోండి రైల్వేస్కి ఉంటుంది, బ్యాంకింగ్కి ఉండదు. అర్థమవుతుందా? ఇలాగా లేనివి ఉన్నవి ఉంటాయి. కంప్యూటర్స్ అనుకోండి బ్యాంకింగ్కి ఉంటుంది, మళ్ళీ కొన్ని ఎగ్జామ్స్కి ఉండదు. అలాగా ఉంటాయి. కానీ కరెంట్ అఫైర్స్ అనే టాపిక్ మాత్రం అన్ని గవర్నమెంట్ జాబ్స్కి, అన్ని స్టేట్ గవర్నమెంట్ జాబ్స్కి, అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కూడా ఉండేటటువంటి ఏకైక పార్ట్ కరెంట్ అఫైర్స్. మన తెలుగులో మన షార్ట్ ట్రిక్స్ ఫర్ యూలో మనము క్లాసెస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాము. ఈరోజు ఈ పర్టికులర్ క్లాస్లో మీకు స్క్రీన్ పైన కూడా కనిపిస్తుంది, ఆల్రెడీ చూసే ఉంటారు ఏ వారంది డిస్కస్ చేస్తున్నాం అనేదో. సో ఇలా ఎవ్రీ వీక్ అంటే ఎవ్రీ డే చేయాలి. బట్ మనకున్నటువంటి షెడ్యూల్ ఎందుకంటే మనం ఈ కాంపిటేటివే కాకుండాను 10th, ఇంటర్మీడియట్, ఎంసెట్, బీటెక్, డిప్లొమా, నవోదయ, పాలీసెట్, ఐసెట్, క్యాట్, మ్యాట్, నిమ్సెట్ ఇలా దగ్గరగా 18-20 కోర్సులు పైన మనం ప్రొవైడ్ చేస్తున్నాము. సో ఇన్ని కోర్సెస్కి సంబంధించిన వీడియోలు, క్లాసెస్ అన్నీ నేనే చెప్పేది. సో అన్నీ చెప్తున్నప్పుడు లిటిల్ బిట్ ఆఫ్ మనకి అందుకని వీక్లీ వన్స్ వీక్ అంతట్లో అయ్యేటటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ డ్యామ్ షూర్ కరెంట్ అఫైర్స్ నేను ప్రొవైడ్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నాను. ప్లీజ్ డూ సపోర్ట్. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అన్నీ కూడా యూట్యూబ్లో ప్రొవైడ్ చేస్తున్నాను ఎవ్రీ వీక్. సో ఎందుకనంటే ఎగ్జామ్స్ అన్నీ జూలై నుంచి ఉన్నాయి. అంటే బ్యాక్కి 6 months అంటే జూలై, జూన్, మే, ఏప్రిల్, మార్చ్, ఫిబ్రవరి. సో ఈ ఫిబ్రవరి నుంచి 2025 ఫిబ్రవరి నుంచి కానీ కరెంట్ అఫైర్స్ కానీ మనం నేర్చుకున్నట్లయితే అన్ని గవర్నమెంట్ జాబ్స్కి కూడా యూస్ఫుల్ అవుతుంది. సో ఈ కరెంట్ అఫైర్సే కాకుండా సార్ చాలా బాగా చెప్తున్నారు, చాలా ఈజీగా ఉంది, మాకు ఇలానే అర్థమెటిక్, రీజనింగ్, ఇంగ్లీషు, జిఎస్ కూడా లోవెస్ట్ ప్రైజ్లో ప్రొవైడ్ చేస్తున్నాము. కంప్లీట్ కోర్సులన్నీ కూడా మన యాప్లో ఉన్నాయి, షార్ట్ ట్రిక్స్ ఫర్ యూ యాప్లో, మన యూట్యూబ్ ఛానల్ నేమ్తోనే. అలాగే స్క్రీన్ పైన కూడా నెంబర్ కనిపిస్తుంది. ఎవరైతే ఈ కరెంట్ అఫైర్స్ క్లాసెస్ అన్నీ కూడా వినండి, చాలా బాగుంటాయి. రిమైనింగ్ కూడా మాకు డెమోస్ పంపించండి సార్, డెమోస్ చూస్తాము, చూసి నచ్చిన తర్వాత తీసుకుంటాం అనుకునే వాళ్ళు డెమో అని నాకు వాట్సాప్లో పెట్టారనుకోండి స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి. సో అదే లైక్ ఆ డెమో అనేది మీకు సెండ్ చేస్తాను, చూసి నచ్చిన తర్వాత మీరు హ్యాపీగా తీసుకోవచ్చు. 100% జాబ్ అష్యూరెన్స్తో మనమైతే డౌన్లోడ్ చేసుకొని 24/7 వీడియోస్ మనకి నచ్చిన టైంలో ఇంటి దగ్గర ఉంటుంది. ఎందుకంటే చాలామంది పార్ట్ టైము, హౌస్ హోల్డ్ ఇలా ఉండే వాళ్ళందరూ కూడా ఉన్నారు, పార్ట్ టైం చేసుకుంటూ జాబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా ఉన్నారు. వాళ్ళందరికీ యూస్ఫుల్ అయ్యేలాగా మనమైతే కోర్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాము. ఇంకా ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము. హియర్ వి గో విత్ కరెంట్ అఫైర్స్. మనము కంప్లీట్గా ఎలా ఉంటుంది ఏంటి అనేది మొత్తం అంతా ఈ వీడియోలో అయితే మనం చూసే ప్రయత్నం చేద్దాం. అండ్ వీడియో చూసినాక వీడియోని లైక్ చేయడం మాత్రం, మీరు మధ్యలోనే వీడియో నచ్చితే మాత్రం లైక్, షేర్, సబ్స్క్రైబ్ కూడా చేసేసేయండి, కాస్త నాకు సపోర్ట్గా ఉంటుంది. సో మరిన్ని మంచి వీడియోస్ మీ ముందుకి ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను. హియర్ వి గో విత్. ఇప్పటి వరకు మనకి 1, 2, 3, 4 అని చెప్పేసి ఏప్రిల్కి సంబంధించి కంప్లీట్గా మనమైతే చూసేసాము. 4 weeks 4 classes అయితే మనం డిస్కస్ చేసేసాము, కంప్లీట్గా చూసేసాము. సో మరి ఇప్పుడు నెక్స్ట్ మంత్ మే వచ్చేసింది కాబట్టి మేలో కూడా మనకి మే 1st weekకి సంబంధించి డిఫరెంట్ కరెంట్ అఫైర్స్ అయితే జరిగాయి. సో కొన్ని ర్యాంక్స్ జరిగాయి. అలాగే మన లైక్ ఒక పోర్టల్ ఆర్బీఐ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆర్బీఐ ఒక పోర్టల్, వెబ్ పోర్టల్ రిలీజ్ చేసింది. వాటన్నిటి గురించి కూడా మనం మాట్లాడబోతున్నాం. అలాగే ఏషియన్ గేమ్స్ గురించి కూడా ఒక కాన్సెప్ట్ ఉంది, అంటే ఒక బిట్ ఉంది. అలాగే మే అనగానే మన అందరికీ గుర్తొచ్చేది May 1st లేబర్ డే. సో లేబర్ డే గురించి డిస్కస్ చేయబోతున్నాం. సో ఇలాంటి చాలా, అలాగే కొత్తగా ఒక పిఎం వచ్చారు ఒక కంట్రీకి, ఆ పిఎం ఆ కంట్రీ గురించి మాట్లాడబోతున్నాం. అలాగే బ్యాడ్మింటన్ గేమ్ ఐడియా ఉంది కదా, షటిల్ అంటాం కదా మనం జనరల్గా. సో ఈ బ్యాడ్మింటన్ గేమ్కి సంబంధించి మనము డిఫరెంట్ విషయాలు కూడా, మనం చాలా విషయాలు ఉన్నాయి అన్నీ కూడాను. సో అవన్నీ మాట్లాడబోతున్నాము. వన్స్ అగైన్ ఐ వెల్కమ్స్ యూ ఆల్. అందరికీ వాయిస్ అయితే క్లియర్గా ఉంది అనుకుంటున్నాను. అదర్వైజ్ కొద్దిగా వాల్యూమ్ మీరు పెంచుకుంటే సరిపోతుంది. వన్స్ అగైన్ ఇక్కడ స్క్రీన్ మీద కూడా మనకి అయితే క్లియర్గా ఉంది. సో
అండ్ ఇంకేమైనా డౌట్ వస్తే ఇక్కడైతే మనకి నెంబర్ కూడా నేను ప్రొవైడ్ చేస్తా ఉన్నాను. హియర్ వి గో విత్ బిట్ నెంబర్ 1లోకి అయితే వెళ్ళిపోదాం వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే. సో చార్ట్ ఆప్షన్ అయితే మీకు రైట్ సైడ్ కనిపిస్తుంది కదా, నేను కూడా హాయ్ అని పెడుతున్నాను. అండ్ లాస్ట్లో దీనికి సంబంధించి క్విజ్ కూడా పెట్టేస్తాను, మీరు చకాచకమని చెప్పేసేయాలి. చూద్దాం. ఏప్రిల్ మంత్ అయితే చాలా బాగా పెట్టారు, చాలా బాగా ఆన్సర్స్ అవి ఇచ్చారు. సో ఇక్కడ కూడా మనం ఈ రోజు కూడా ఈ పర్టికులర్ దాంట్లో కూడా మనం అయితే కంప్లీట్గా చకచక కంప్లీట్ చేసే ప్రయత్నం అయితే చేద్దాం. క్విజ్ కూడా పెట్టేద్దాము. సో ఒక అవార్డు అయితే ఫస్ట్ డిస్కస్ చేయబోతున్నాం. మన ఈ మే ఫస్ట్ వీక్ లో కరెంట్ అఫైర్స్ లో కంపానియన్ ఆఫ్ ద ఆర్డర్ అని చెప్పేసి మనకు ఒక అవార్డు అయితే ఇవ్వడం జరిగింది మన ఇండియన్ పర్సన్ కే. సో ఏంటి అనేది దాని గురించి అయితే మనం ఫస్ట్ బిట్ లో మాట్లాడుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఈ అవార్డు పేరు ఏంటి అని అంటే కంపానియన్ ఆఫ్ ద ఆర్డర్. దిస్ ఈజ్ వాట్ ద అవార్డు. సో ఈ అవార్డు ఎవరికి ఇచ్చారు? అవార్డు వన్ బై లేదంటే గివెన్ టు ఇలా ఇస్తూ ఉంటాడు. ఎవరికి వచ్చింది ఏంటి అని అంటే మధుసూదన్ సాయి. మధుసూదన్ సాయి. ఇది జనరల్గా ఇలా మనం అవార్డు బుక్లో రాసుకుంటాం. అవార్డు బుక్లో మన కరెంట్ అఫైర్స్ నోట్స్లో అవార్డ్స్ సెక్షన్లో రాసుకుంటాం, అక్కడ వరకు ఓకే. కానీ అసలు కంపానియన్ ఆఫ్ ఆర్డర్ ఎవరిస్తారు, ఎందుకు ఇచ్చారు అనేది కూడా నేర్చుకున్నాం అనుకోండి, మనకి కాస్త ఐడియా ఉంటుంది. అంటే ఏ ఫీల్డ్లో ఇస్తారు ఏంటి అనేది కూడా నేర్చుకుంటే మనకి, అలాగే ఏ కంట్రీ ఇస్తుంది అనేది కూడా మనం నేర్చుకున్నట్లయితే మనకి కాస్త ఇంకాస్త ఇంపాక్ట్ఫుల్గా ఉంటుంది అనమాట. సార్ ఏ ఫీల్డ్లో ఇస్తారని అంటే మేజర్ కాంట్రిబ్యూషన్ టు ఆర్ట్కి సంబంధించి, లేదనంటే సైన్స్కి సంబంధించి, లేదా మెడిసిన్కి సంబంధించి ఎవరైతే సర్వీస్ చేస్తారో, లైక్ మేజర్ కాంట్రిబ్యూషన్ చేస్తారో వాళ్ళకి ప్రత్యేకంగా ఇచ్చేటటువంటి అవార్డే కంపానియన్ ఆఫ్ ద ఆర్డర్ అవార్డ్. ఇది అయితే మరి ఇది ఏ కంట్రీ ఇస్తుంది సార్ అంటే ఫిజీ ఇస్తుందండి. ఫిజీ కంట్రీ ఇస్తుంది. ఈసారి ఎవరికి ఇచ్చింది తెలుసా అండి? మన ఇండియా అతనికి ఇచ్చింది. అదే కర్ణాటక స్టేట్కి సంబంధించి మధుసూదన్ సాయికి ఇచ్చింది. అదేంటి సార్ ఫిజీ అంటున్నారు, ఆ కంట్రీ వాళ్ళకి ఇచ్చుకోవచ్చు కదా, మన మధుసూదన్కి ఎందుకు ఇచ్చారని అంటే ఈయన డాక్టర్ అండి. అక్కడ ఫ్రీ హాస్పిటల్స్, ఫ్రీ హెల్త్ కేర్ ఫిజీ పీపుల్కి ఇచ్చారనమాట. దట్ ఈస్ వాట్ ద రీజన్ కూడా తెలుసుకుంటే ఇంకా మంచిదే. ఫ్రీ హెల్త్ కేర్ అంతా ఇచ్చారు, డబ్బులు. అసలు హెల్త్ అనేది ఈ రోజుల్లో లైక్ మనం తెలిసిన విషయమే. ఏ చిన్నదానికి వెళ్ళినా వేలకు వేలు ఫీజులు, లక్షల ట్రీట్మెంట్లు, వేలకు వేలు స్కానింగ్లు, ఎక్స్రేలు, అవన్నీ తెలిసినవే మనందరికీ ఉండవు. కానీ ఈయన మధుసూదన్ సాయి ఫ్రీ హాస్పిటల్స్, ఫ్రీ హెల్త్ కేర్ అనేది ఫిజీ పీపుల్కి ఇచ్చారు. అందుకని ఆ కంట్రీ ఈ అవార్డు అనేది డైరెక్ట్గా ఆయనకే ఇవ్వడం జరిగింది. ఆయన పేరే మధుసూదన్ సాయి. మధుసూదను సాయి, ముగ్గురు ఉన్నారు. మొత్తం 3 పేర్లు ఉన్నాయి. మొత్తానికి ఆ పేరు మనకి ఇంపార్టెంట్. సరే, ఇంకా పనిలో పనిగా మన ఈ ఫిజీ అని వచ్చింది కాబట్టి ఈ ఫిజీకి సంబంధించి క్యాపిటల్ అది కూడా నేర్చేసుకుందాం. సో మొత్తం కాన్సెప్ట్ అంతా కూడా మనకి దాని యొక్క కరెన్సీ కూడా నేర్చుకుంటే ఇంకా బాగుంటుంది కదా, అవునా కదా? సో ఫిజీ క్యాపిటల్ వచ్చేసి సువర్ణలో సువా అన్నమాట పేరు. సో క్యాపిటల్ కరెన్సీ వచ్చి డాలర్. సో మనకు తెలిసిన విషయం ఇదైతే. సో ఈ విధంగా మనం అవార్డు దాంట్లో ఉన్నటువంటి రిమైనింగ్ బిట్స్ కూడా ఎంత చక్కగా నేర్చుకున్నాం. ఎంత బాగుందో చూడండి. సో ఇలాగ ప్రతి విషయం కూడా ఇప్పుడు చూడండి, స్టాటిక్ జీకేలో క్యాపిటల్ కరెన్సీ అనే కాన్సెప్ట్ ఉంటుంది స్టాటిక్ జీకేలో. సో ఇలాగ మనం ప్రతిసారి కరెంట్ అఫైర్స్లో వాటిని డిస్కస్ చేసేస్తున్నాం కాబట్టి ఇక ప్రత్యేకించి స్టాటిక్ జీకే మనకి చాలా ఈజీ అయిపోద్ది. అర్థమవుతుందా? సో మే ఫస్ట్ వీక్లో ఒక నోవెల్ అయితే రాశారు. ఆ నోవెల్ పేరు అఫ్ కోర్స్ మన కాశ్మీర్ ఇష్యూ అది జరుగుతుంది కాబట్టి సో కాశ్మీర్ దాని గురించే రాయడం జరిగింది. కాశ్మీర్ షాల్ నోవెల్ అనమాట ఇది. ఆ నోవెల్ ఎవరు రాశారు, రిటర్న్ బై నోవెల్ ఎవరు రాశారు అనేది మనకి ఇక్కడ బిట్. ఈజ్ నన్ అదర్ దెన్ రోజీ థామస్ రాశారు. సో ఇది మలయాళీ రైటర్. ఈవిడ మలయాళీ రైటర్. ఓకేనా? మన ఇండియా మలయాళీ అన్నామంటే మరి ఆఫ్ కోర్స్ మన ఇండియన్ ఆవిడే కదా, ఇంకా దాని గురించి పెద్ద డిస్కషన్ ఏం అక్కర్లేదనమాట. సో రైటర్ పేరు అనేది మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ఇది మీరు నోవెల్స్లో రాసుకోవాలి, బుక్స్లో రాసుకోవాలి. ఇదేమో మనకి ఆ అవార్డ్స్లో రాసుకోవాలి. అలా సపరేట్గా మీరు రాసుకుంటే మీకు చాలా బాగుంటుంది అనమాట. చాలా సింపుల్ వేలో కూడా ఉంటుంది. అలాగే ఒక మన మే ఫస్ట్ వీక్లో ఒక కొత్త కరెంట్ అఫైర్ అయితే జరిగింది. గుడ్ ఆఫ్టర్నూన్ అండి శ్వేత గారు.
వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. అండ్ కొత్త కరెంట్ అఫైర్స్ ఒకటి అదే అపాయింట్మెంట్ జరిగింది. ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విన్నారా? ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ ఎప్పుడైనా ఫ్లైట్‌లో ఎక్కితే మనకి నేను ఒకసారి ఎక్కానులెండి. అంత గట్టిగా చెప్తున్నానంటే ఎక్కువ సార్లు ఏమి ఎక్కలేదు. లాక్‌డౌన్ ముందు ఇయర్ గోవా ఎళ్ళినప్పుడు ఈ ఈ ఫ్లైట్ ఎక్కడం ఇటువైపు బాగా చాలా హ్యాపీగా ట్రైన్‌లో ఎళ్ళాము. రిటర్న్‌లో వచ్చినప్పుడు మాత్రం మరి ఫుల్ ఎంజాయ్ చేస్తాం కదా! సో దట్ ఏంటనంటే మనకి ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ ఈ పర్టిక్యులర్ కంపెనీకి ఒక కొత్త చైర్మన్ అయితే వచ్చారు. హి ఈస్ నన్ అదర్ దాన్ ద న్యూ చైర్మన్ ఆఫ్ ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్. రెడ్ కలర్‌లో కనిపిస్తది. ఎప్పుడైనా మీరు ఎయిర్ ఏషియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ ఇలా ఫ్లైట్స్ ఉంటాయి. దానికి నిపుణ్ అగర్వాల్ అయితే వచ్చారు. నిపుణ్ అగర్వాల్. ఎప్పుడైనా ఎళ్తే చూడండి. ఓకేనా? సో, అక్కడ ఎయిర్‌పోర్ట్‌లో ఏమేం జరుగుతుంది, ఏ ఫ్లైట్స్ ఉన్నాయి ఏంటనేది చూస్తే సరిపోతుంది. సో, ఫ్లైట్ కంపెనీ ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్‌కి కొత్త చైర్మన్ వచ్చారు. ఎవరు సార్ ఆయన? నిపుణ్ అగర్వాల్ అని చెప్పేసి రావడం జరిగింది. అలాగే ఒక కొత్త స్కీమ్ అయితే లాంచ్ చేయడం జరిగింది. అదే PMVVY. పిఎం అంటే ఎలాగో తెలిసిందే, ప్రధానమంత్రి వాయు వందన యోజన. వయ అంటే వయసుకు సంబంధించింది. వయ వందన యోజన. సో పేరులోనే మనకి చాలా బాగా ఈజీగా అర్థమైపోయింది. ప్రధానమంత్రి వయవందన యోజన ఎక్కడ స్టార్ట్ అయింది? లాంచ్ డేట్ అదే. సో మాక్సిమం ఎలాంటి స్కీమ్ అయినా ఫస్ట్ లాంచ్ అయ్యేది మన ఢిల్లీలోనే లాంచ్ అవుతాయి. ఓకే, అక్కడ వరకు బానే ఉంది. ఏంటి సార్ ఈ PMVVYలో అంటే ప్రధానమంత్రి వయ అంటే ఏజ్ అని అన్నారు కదా! ఎవరైతే 60+ ఏజ్ ఉంటారో వాళ్ళని ఏమంటాం? సీనియర్ సిటిజన్స్ అని పిలుస్తాం. ఈ సీనియర్ సిటిజన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క ఇన్వెస్ట్‌మెంట్ రిటర్న్స్ మీదకి సంబంధించినటువంటి ఒక స్కీమ్ అన్నమాట. ఇది ఎవరు సార్ ఆఫర్ చేశారంటే ఆఫర్డ్ బై ఎల్ఐసి లాంచ్ చేసింది. సో వందన యోజన ఎక్కడ స్టార్ట్ అయింది అనేది ఇంపార్టెంట్ అండి. ఢిల్లీలో స్టార్ట్ అయింది అనమాట. వెరీ జనరల్గా 60+ వాళ్ళకి ఇంకేమి ఇవ్వరు. ఎందుకంటే ఏజ్ చాలా దగ్గరికి వచ్చేస్తుంది కాబట్టి వాళ్ళకి లోన్లు గీళ్ళు ఇంకివ్వడానికి ఏముండదు. ఏదికి మన లోన్ కావాలన్నా 30, 35, 40 ఏళ్ళ వాళ్ళకే ఇస్తారు. కానీ ఢిల్లీ గవర్నమెంట్ అయితే అదే త్రూ ఎల్ఐసి హెల్ప్ తీసుకుంటూ PMVVY ఎక్కడ స్టార్ట్ అయింది అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అదే మనకి ఫస్ట్ వీక్లో స్టార్ట్ అయింది. ఎక్కడనంటే ఢిల్లీలో. సుఫలం 2025 ప్రోగ్రామ్ హెల్డ్ ఎట్, మళ్ళీ ఇది కూడా ఒక ఈవెంటే. మళ్ళీ ఎక్కడ జరుగుతుంది? హర్యానాలో జరిగింది. ఓకే, ఏంటి సార్ అనేది కూడా తెలుసుకుంటే చాలా బాగుంటది. హర్యానాలో జరిగింది. ఇదేంటి సుఫలం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ప్రెసెంట్ డేస్ లో చాలా బాగా మనకి రన్ అవుతున్నటువంటి ఏదైతే స్టార్ట్అప్ కంపెనీస్ ఉంటాయి కదా, స్టార్ట్అప్ కంపెనీస్ వాళ్ళకి సంబంధించింది అనమాట. సో స్టార్ట్అప్ ఎస్యు అంటే స్టార్ట్అప్ ఫోరం ఫర్ ఎవరైతే ఆస్పైరింగ్ లీడర్స్ ఉంటారో, ఆస్పైరింగ్ లీడర్స్ ఫుల్ ఫామ్ కూడా ఇంపార్టెంటే. అండ్ ఎం ఫర్ మెంటర్స్ వీళ్ళ యొక్క ప్రోగ్రామ్ జరిగింది. సో అది ఎక్కడ వాళ్ళ యొక్క కాన్ఫరెన్స్ అంటాము, సుఫలం కాన్ఫరెన్స్ హెల్డ్ ఎట్ ఎక్కడ జరిగింది సార్ అంటే హర్యానాలో జరిగింది. సో దేనికోసం అనేది పేరులోనే మనకు అర్థమైపోయింది క్లియర్గా. ఎవరైతే కొత్తగా స్టార్ట్అప్ కంపెనీకి సంబంధించి మనకి ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించి ఒక మంచి కాన్ఫరెన్స్ సుఫలము 2025 ఎక్కడ జరిగిందంటే హర్యానాలో. అలాగే ఈ ఫస్ట్ వీక్ మే కరెంట్ అఫైర్స్ ఫస్ట్ వీక్లో ఎయిర్పోర్ట్ ఒకటి బెస్ట్ ఎయిర్పోర్ట్ అంటే లెవెల్ 5 కార్బన్ అంటే లో కార్బన్ యూస్ చేసే ఎయిర్పోర్ట్ త్రూఅవుట్ మన ఏషియాలోనే ఫస్ట్ ఎయిర్పోర్ట్ ఏంటి సార్ ఎయిర్పోర్ట్ అనేది మనకైతే అడగడం జరుగుతుంది. ఫస్ట్ ఎయిర్పోర్ట్ ఇన్ ఏషియా టు రిసీవ్ ఏమంటాం దాన్ని? లెవెల్ 5 అంటాం. లెవెల్ 5 కార్బన్ అనే పేరు కనిపిస్తుంది. కార్బన్ ఎక్రిడేషన్ ఎవరు సార్ అంటే విచ్ ఈజ్ నన్ అదర్ దెన్ మన కెంపుగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. సార్ ఎక్కడ ఉందో మీరే చెప్పాలి. ఆల్రెడీ నేను ఎయిర్పోర్ట్స్ క్లాస్ చెప్పేశాను కాబట్టి కెంపుగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మీరు అడిగితే మళ్ళీ ఎయిర్పోర్ట్స్ ఎప్పుడో చెప్పారు సార్, ఊరుకోండి సార్, అవన్నీ మాకు ఎక్కడ గుర్తుంటాయి అంటారు. గౌడ అని వస్తే సింపుల్ గా ఏది గుర్తు పెట్టుకోమన్నాను సార్? కర్ణాటక స్టేట్ లో అదే లైక్ బెంగళూరు. సో ఎక్కడ ఉంటుందంటే బెంగళూరు. ఏ స్టేట్ లో ఉంది అని అంటే అఫ్కోర్స్ కర్ణాటక అని చెప్పాలి. కెంపుగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ సార్, మరి దీని మీనింగ్ ఏంటి సార్? అది కూడా చెప్తే మాకు ఇంకా బాగా అర్థం అవుతుంది.
లెవెల్ 5 ఏదైతే ఉందో, లెవెల్ 5 కార్బన్ ఎక్విడరేషన్ అంటే నథింగ్ బట్ సార్ జనరల్గా బెంగళూరు అనేది గుడ్ క్లైమేట్ ఉంటుందండి వాళ్ళ దగ్గర. సో దట్ ఏంటి అని అంటే జీరో కార్బన్ అంటే కార్బన్ యాక్చువల్గా ఫ్లైట్స్ ఎక్కువగా ఉన్నప్పుడు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్లో పొల్యూషన్ ఎక్కువ ఉంటుంది, బట్ లో పొల్యూషన్, రెడ్యూస్ కార్బన్, జీరో కార్బన్ ఎమిషన్ అంటాం అనమాట. అందుకని చెప్పేసి ఈ ఎయిర్పోర్ట్లో చాలా బాగుంటుంది కాబట్టి దానికే ఫస్ట్ ఎయిర్పోర్ట్ అని చెప్పి అవార్డు ఇచ్చారు. చాలా చాలా ఇంపార్టెంట్ సార్. ఒకసారి జాగ్రత్తగా స్క్రోల్ చేస్తాను, అన్ని కూడా మెల్లగా చూసేసుకోండి. కంపానియన్ ఆఫ్ ఆర్డర్లో రాయండి మధుసూదన్ సాయి. కాశ్మీర్ షాల్ ఎవరు రాశారు? రోజీ థామస్. ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ నిపుణ్ అగర్వాల్. ఇక్కడ ఎయిర్పోర్ట్ గురించి వచ్చింది, అండ్ ఇక్కడ ఎయిర్పోర్ట్ వచ్చింది బెంగళూరు. సుఫలం ఎక్కడ జరిగింది? హర్యానా. పిఎంవివై ఎక్కడ స్టార్ట్ అయింది? ఢిల్లీ. ఏముంది సార్, ఎంత ఈజీగా ఉన్నాయి చెప్పండి, ఎంత ఈజీగా ఉన్నాయి. సింపుల్, చాలా జాగ్రత్తగా నీట్గా మనము చేయగలగాలన్నమాట. ఇప్పుడు కరెంట్ అఫైర్స్ మీద కంప్లీట్ అవగాహన అనేది వచ్చేస్తుంది, అంత ఈజీగా చేయొచ్చు. అలాగే ఇంకొక అవార్డు వచ్చింది, కొత్త అవార్డు, గోల్డ్మన్ ఎన్విరాన్మెంటల్ అవార్డు. గోల్డ్మన్ ఎన్విరాన్మెంటల్ అవార్డ్. సో దీన్నే మనం గోల్డ్మన్ ఎన్విరాన్మెంట్ అవార్డుని గ్రీన్ నోబెల్ అని కూడా పిలుస్తాం. నోబెల్ ప్రైజ్ అంటాం కదా, గ్రీన్ నోబెల్ ప్రైజ్ అని కూడా పిలవచ్చు అనమాట. గ్రీన్ నోబెల్ అని కూడా పిలుస్తాము. ఎవరికి వచ్చింది అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ ఓవరాల్ ప్రైజ్ ముగ్గురికి రావడం అయితే జరిగింది. ఎందుకనేది చెప్పేస్తాను. పేర్లోనే ఉంది ఎన్విరాన్మెంటల్ అంటే ఏంటండి? అవుట్ స్టాండింగ్ ఎఫర్ట్స్ టు ప్రొటెక్ట్ నేచర్. ఎన్విరాన్మెంట్ అండి, నేచర్కి సంబంధించి మంచి ఎఫర్ట్, అవుట్ స్టాండింగ్ ఎఫర్ట్స్ పెట్టిన వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. 3 డిఫరెంట్ కంట్రీస్ నుంచి ముగ్గురికి ఇవ్వడం జరిగింది. ఈ పేర్లు ఎలా ఇస్తాడనేది చాలా జాగ్రత్తగా. ఫస్ట్ అయితే బుత్ముక్ లువాన్స్ దాస్. ఏంటి సార్ ఆ పేరు? 3 పేర్లు అన్నాడు, ఒకటి పేరు అంత పెద్దది ఉంది అంటే వాళ్ళ పేర్లు అలాగ ఉంటాయి, బట్ ఆ కంట్రీలు అడుగుతూ ఉంటాడు అనమాట. సో ఫస్ట్ అయితే బుత్ముక్ లువాన్స్ దాస్ ఫస్ట్ పర్సన్ ఎవరండి? ఒకటే పేరు అనమాట అది, బుత్ముక్ లువాన్స్ దాస్. ఇతను ఏ కంట్రీకి సంబంధించిన అతను అంటాడు, అది మనం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. మంగోలియా. అంటే ఎలా ఇస్తాడంటే బుత్ముక్ లువాన్స్ దాస్ who got recently the Goldman Environmental Award, he belongs to which of the following country? అలా క్వశ్చన్ ఫార్మాట్. మన కాన్సెప్ట్ అంటే ఎన్విరాన్మెంటల్ అవార్డు కాన్సెప్ట్ నేను ఇప్పుడు చెప్తున్నాను కాబట్టి దాని యొక్క కంట్రీ అడిగినప్పుడు నువ్వు ఈజీగా చెప్పాలి. ఇతనికి ఒక ముగ్గురికి ఇచ్చారు మొత్తం. ఇంకొకరికి సేమియా అని బాగానే గుర్తుంటుంది. సేమియా గర్బీ. ఏ కంట్రీ సార్? టునీషియా. నేను కూడా క్విజ్లో కంట్రీలు అడుగుతాను కాబట్టి బాగా గుర్తుపెట్టుకోవాలి. కార్లోస్ మల్లో. మన ఇండియా పేర్లే బాగున్నాయి అనిపిస్తుంది కదా. కనారీ ఐలాండ్స్ అతను. మొత్తం 3 కంట్రీలు, ముగ్గురికి ఈ ఎన్విరాన్మెంటల్ అవార్డు ఇచ్చారు. దాన్ని ఇంకో పేరుతో ఏమని పిలుస్తాం? గ్రీన్ నోబెల్ అని కూడా పిలవడం అయితే జరిగింది. అవార్డ్స్లో రాసుకోవాలన్న ఈ బిట్ మీరు నోట్స్లో సపరేట్గా రాసుకున్నప్పుడు అవార్డ్స్లో నీట్గా రాసుకోవాలి. ఇందాక చెప్పాను స్టార్టింగ్లో, ఒక కొత్త పిఎం వచ్చారు మన ఈ ఫస్ట్ వీక్ కరెంట్ అఫైర్స్లో. న్యూ పిఎం ఎవరు సార్? న్యూ పిఎం ఆఫ్ కంట్రీ పేరు ట్రినిడాడ్ అండ్ టొబాగో. టొబాకో కాదు, టొబాగో అంటే మనం కాల్చే టొబాకో, అది టొబాకో సిఓ, అది ఇది టొబాగో. కంట్రీ పేరేనండి అది, ఓకేనా? పొగ, మనం కాల్చే పొగ కాదు. కమలా పెర్షద్ ఈజ్ ద న్యూ పిఎం ఆఫ్ ట్రినిడాడ్ అండ్ టొబాగో. ఎలాగో ట్రినిడాడ్ అండ్ టొబాగో వచ్చాయి కాబట్టి దాని యొక్క క్యాపిటల్, కరెన్సీ కూడా నేర్చుకుంటే మనకి స్టాటిక్ జీకే బిట్ వచ్చేసినట్టు కదా. అవునా కదా? పోర్ట్ ఆఫ్ స్పెయిన్ క్యాపిటల్. పోర్ట్ ఆఫ్ స్పెయిన్ ఈజ్ ద క్యాపిటల్. కరెన్సీ యాజ్ యూజువల్గా డాలర్. ఫిజీ ఏదైతే డాలర్ కరెన్సీ ఉందో ఇది కూడా కరెన్సీ డాలర్. ఎంత ఈజీగా ఉంచుండే. అలాగే మనం కాన్సెప్ట్ అంటే పిఎం గురించి మాట్లాడాం కాబట్టి పనిగా క్యాపిటల్ కరెన్సీ కూడా నేర్చుకుంటే మనకి ఈజీగా వచ్చేస్తుంది అనమాట. దట్ ఈస్ వాట్ లైక్ చాబహార్ పోర్ట్. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. చాబహార్ పోర్ట్, దీన్ని ఇంకోటి ఏమని పిలుస్తారంటే షాయారీ పోర్ట్. లొకేటెడ్ ఎట్. అదేంటి సార్, ఇది కరెంట్ అఫైర్స్ అన్నారు, మరి లొకేటెడ్ ఎక్కడ ఉందని అడుగుతున్నారు ఏంటి అని చెప్పేసి అంటే రీసెంట్గా కరెంట్ అఫైర్స్లోకి వచ్చిందండి ఈ చాబహార్ పోర్ట్. ఏంటి సార్ అంటే వై ఇన్ న్యూస్, కరెంట్ అఫైర్స్లోకి ఎందుకు వచ్చింది? పోర్ట్స్లో ఆల్రెడీ
కొన్ని పోర్ట్స్ ఇంపార్టెంట్ స్టాటిక్ బిట్లో చెప్పారు కదా, మళ్ళీ కరెంట్ అఫైర్స్ ఎందుకు వచ్చింది అంటే నార్మల్గా ఇప్పుడు మనకి ఏదైతే పహల్గామ్ లైక్ అటాక్, టెర్రర్ అటాక్ మన పైన జరిగిందో కాశ్మీర్లో, ఈ పహల్గాన్ అటాక్ పాకిస్తాన్ వాళ్ళు ఎవరైతే టెర్రరిస్టులు ఉంటారో వాళ్ళు చేయడం జరిగింది కాబట్టి ఇరాన్ నుంచి మనకి ఏదైతే ఇరాన్ పోర్ట్ నుంచి మన ఇండియాకి వస్తాయి కదా, ఇరాన్ నుంచి మన ఇండియాకి ఏదైతే త్రూ పాకిస్తాన్ రావాలి ఇండియాకి రావడానికి. సో వీళ్ళు ఇంకా మరి కంప్లీట్గా వాళ్ళని ఇప్పుడు క్విట్ చేసేస్తున్నాం కాబట్టి ఇంకా మనకు వచ్చే సరుకు ఏదైనా డైరెక్ట్గా రావడానికి ఏ పోర్ట్ ద్వారా వస్తున్నాయంటే చాబహార్ పోర్ట్. అందుకనే రీసెంట్గా న్యూస్లోకి వచ్చింది, కరెంట్ అఫైర్స్లోకి. ఎక్కడుంది సార్ అది, ఎక్కడుంది సార్ అనేది ఇంపార్టెంట్. అదే మనకి ఇరాన్. సో బిట్ అడిగే అవకాశం అయితే ఉంది కరెంట్ అఫైర్స్లో, మనకి ఆ బిట్ అనేది కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. అలాగే బ్యాడ్మింటన్ గురించి కూడా మాట్లాడాను. కొత్త ప్రెసిడెంట్ వచ్చారు, కొత్త ప్రెసిడెంట్ వచ్చారు. కొత్త ప్రెసిడెంట్ దేనికి సార్ అని అంటే బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్, బీడబ్ల్యూఎఫ్ బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్కి ఒక కొత్త ప్రెసిడెంట్ అయితే వచ్చారు. ఎవరు సార్ అని అంటే కుయాంగ్ పటామా. వాళ్ళ పేర్లు అలాగే ఉంటాయిలేండి, ఎందుకంటే మలేషియా వాళ్ళందరూ కూడా కాబట్టి. సో అలా వస్తుంది కుయాంగ్ పటామా. సో పనిలో పనిగా బీడబ్ల్యూఎఫ్ అంటే ఏం చెప్పానండి, బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్. ఓకే, ఫుల్ ఫామ్ గుర్తుంటుంది. సో దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉందో తెలుసుకుంటే సరిపోతుంది కదా. ఇప్పుడే చెప్పాను ఆల్రెడీ నేను ఏంటి, వీళ్ళు ఎవరు వచ్చినా మలేషియా వాళ్ళే, అంటే కౌలాలంపూర్. ఎక్కడ ఉంది సార్ అంటే మలేషియాలో ఉంది. మలేషియాలో ఉంది కౌలాలంపూర్. సో కొత్త ప్రెసిడెంట్ వచ్చారు కాబట్టి మనకి కొత్తగా కరెంట్ అఫైర్లోకి రావడం జరిగింది అనమాట బిట్. అందుకని మనం పర్సన్స్ అపాయింట్మెంట్స్లో రాసుకోవాలన్నా, నేను ఎక్కడ రాసుకోవాలో కూడా చెప్తున్నాను. కాబట్టి మీరు జాగ్రత్తగా నీట్గా రాసుకోగలిగితే మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది. మళ్ళీ ఇంకొక అపాయింట్మెంట్ జరిగింది, నేషనల్ అడ్వైజర్ సెక్యూరిటీ బోర్డుకి కొత్త హెడ్ వచ్చారు. కాబట్టి ఇది కూడా మీరు అపాయింట్మెంట్స్ రాసుకుంటే పర్సన్స్ అందరూ ఒక దగ్గర ఉంటారనమాట. నేషనల్ సెక్యూరిటీ అడ్వైజరీ బోర్డు, ఎన్ఎస్ఏబి అని పిలుస్తాము. సో ఎవరు అని చెప్పేసి మనకైతే మళ్ళీ చెప్తాను, నోట్ చేసుకోండి, నేషనల్ సెక్యూరిటీ అడ్వైజరీ బోర్డు. సో దీనికి కొత్త హెడ్ వచ్చారు, అలోక్ జోషి. అలోక్ జోషి ఈజ్ ద న్యూ హెడ్ ఆఫ్ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజరీ బోర్డ్. సార్ జనరల్గా ఎన్ఎస్ఏబి ఏం చేస్తుంది అని అంటే లైక్ వాట్ ఇట్ విల్ డూ అనేది కూడా మనకి ఇంపార్టెంట్. ఏం చేస్తుందని తెలిస్తే మనం దాని గురించి, ఇదేదైతే మనకి నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ ఉంది కదా, ఎన్ఎస్సి అని చెప్పుకున్నాం. ఈ నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్కి ఇది అడ్వైజెస్ ఇస్తూ ఉంటుంది అనమాట. ఈ బోర్డు అనేది ఏదైతే బోర్డు అంటే అదే కదా, జనరల్గా ఒక కౌన్సిల్ ఉంటుంది, ఆ పర్టికులర్ కౌన్సిల్కి బోర్డు అనేది అడ్వైజెస్ దేని మీద ఇస్తారు సార్ అంటే ఎక్స్టర్నల్. ఇప్పుడు మనకి చూడండి, ఎక్స్టర్నల్ అఫైర్స్ అన్ని జరుగుతూ ఉంటాయి కదా, బయట ప్రపంచానికి మన ఇండియాకి జరిగే అఫైర్స్ గురించి, లేదంటే ఎమర్జెన్సీ, ఫర్ ఎగ్జాంపుల్ మన ఈ టెర్రర్ అటాకే జరిగింది, అలాంటి ఎమర్జెన్సీ ఛాలెంజెస్ గురించి అడ్వైజెస్ ఇస్తావు. మనం అంటాం కదా, మనం చూడండి మూవీస్లో అంటాము ఎక్స్టర్నల్ అఫైర్స్ నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చింది అని చెప్పేసి. ఇన్ఫర్మేషన్ ఎవరు ఈ ఎన్ఎస్ఏబి ఇస్తుంది. ఈ ఎన్ఎస్ఏబికి హెడ్ ఎవరైనా అంటే అలోక్ జోషి. సో దిస్ ఈజ్ వాట్ లైక్ మూవీస్లో కూడా ఎక్కువగా వినే పదమే కాబట్టి సో ఈజీగానే మనం గుర్తుపెట్టుకోవచ్చు. గుర్తుంటాయా? నెక్స్ట్ 5 బిట్స్ కూడా ఒకసారి మళ్ళీ చూపిస్తాను. గోల్డ్మన్ ఎన్విరాన్మెంటల్ అవార్డు, న్యూ పిఎం వచ్చారు. కొత్త పోర్ట్, అదే పాత పోర్టే రీసెంట్ న్యూస్లోకి వచ్చింది. బీడబ్ల్యూఎఫ్కి ఎన్ఎస్ఏబికి ప్రెసిడెంట్ హెడ్ మారారు కాబట్టి వాళ్ళ పేర్లు మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం వస్తుంది. అలాగే ఎయిర్ ఫోర్స్ ఏదైతే మనకు ఉందో, సో ఎయిర్ ఫోర్స్కి కొత్త డిప్యూటీ చీఫ్ అనేది రావడం జరిగింది. సో ఆయన మళ్ళీ అపాయింట్మెంట్స్లో రాసుకోవాలి. న్యూ డిప్యూటీ చీఫ్ ఆఫ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఈజ్ నన్ అదర్ దెన్ నర్మడేశ్వరి తివారీ. సో ఈయనైతే రావడం జరిగింది. సో తివారీ అయితే మనకి రావడం జరిగింది. సో ఎయిర్ ఫోర్స్ అని పర్టికులర్గా అన్నాం కాబట్టి దాని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉందో కూడా తెలుసుకుంటే ఇంకా బెటర్. న్యూఢిల్లీ. సో ఇలాగ మనం చూడండి అపాయింట్మెంట్స్ ఎక్కువ ఉన్నాయి ఈ నెలలో, అంటే ఈ వీక్లో, మేలో అని కాదు, మేలో ఫస్ట్ వీక్లో అపాయింట్మెంట్స్ ఎక్కువ ఉన్నాయి. ఇది అందరికీ తెలిసిన విషయమే, ఇంటర్నేషనల్ లేబర్ డే. సో అఫ్ కోర్స్ అందరి ఆల్మోస్ట్ ఇంటర్నేషనల్ మే డే లేదా లేబర్ డే అని పిలుస్తాం. దట్ ఈస్ వాట్ డెఫినెట్లీ May 1st. దేనికి జరుపుతారు సార్, అదే మన క్వశ్చన్, అంతే కదా. May 1st దేనికి జరుపుతారు? May 1st అంటే లేబర్ డే అంటాం. అంటే లేబర్ అంటే అందరూ లేబర్సే. సో ఎవరైతే ఉన్నారో అంటే ఆల్ వర్కర్స్, అంటే హయ్యర్ అఫీషియల్స్ కాకుండా
ప్రతి కంపెనీలో వర్కర్స్ ఎవరైతే ఉంటారో ఫర్ దెమ్ ఒక పర్టికులర్ సోషల్ జస్టిస్ కానీ లేదనంటే వాళ్ళ యొక్క సేఫ్టీ కానీ లేదనంటే వాళ్ళ యొక్క హెల్త్ కానీ ఇవన్నీ కూడా వాళ్ళ హెల్త్ ఆఫ్ వర్కర్స్ ఇవన్నీ జాగ్రత్తగా ఉండడం కోసం మనం ఆ పర్టికులర్ డేని మనం లీవ్ కింద కూడా శాంక్షన్ చేస్తారు మనకి జనరల్గా, అవునా కదా, మేడే హాలిడే అని చెప్పేసి అంటారు. సో అల్టిమేట్గా వర్క్ అయితే చేసేస్తూ ఉంటారు, అది వేరే విషయం అనుకోండి. సో దట్ ఈస్ వాట్ మన ఏషియన్ గేమ్స్లో 20th ఏషియన్ గేమ్స్ జరగబోతున్నాయి నెక్స్ట్. ఇప్పుడు కాదులేండి, నెక్స్ట్ ఇయర్ 2026లో. మరి ఇప్పుడు ఎందుకు వచ్చింది సార్, పని లేకపోతే సరే అని అనుకుంటే కొత్త స్పోర్ట్ ఒకటి యాడ్ చేశారండి నిన్ననే. న్యూ స్పోర్ట్ యాడెడ్ ఇన్ ఏషియన్ గేమ్స్. అదే మన విజయ్ దేవరకొండ మూవీలో ఉంటది కదా, MMA, మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్. సార్ ఈ ఏషియన్ గేమ్స్ ఎప్పుడనంటే 2026లో సార్, సెప్టెంబర్లో. 2025 సెప్టెంబర్ రాలేదు. ఎందుకంటే ఏషియన్ గేమ్స్ 2026లో ఉన్నాయి కాబట్టి అప్పుడు మనకి MMA బాక్సింగ్, మనం ఏదైతే మార్షల్ ఆర్ట్స్ మిక్స్డ్ మార్షల్ MMA ఫైట్స్ చూస్తాం కదా, ఆ మూవీలో కూడా చూసాము. సో జపాన్లో జరగబోతుందండి నెక్స్ట్ ఇయర్. జపాన్లో జరగబోతుంది పనిలో పనికి ఏషియన్ గేమ్స్ ఎక్కడ జరుగుతుందని కూడా చెప్పాను. మొత్తానికి ఆ కొత్త స్పోర్ట్ ఏంటి సార్ అంటే ఏం చెప్పాలి మనం, MMA అని చెప్పేసి చెప్పాలి. ఫుల్ ఫామ్ ఏంటి సార్, మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్. మూవీలో అయితే మనం బాగా చూసాము. సో ప్రవత్ అనే ఒక పోర్టల్ స్టార్ట్ అయింది. ప్రవత్ పోర్టల్, వెబ్ పోర్టల్ అనమాట, వెబ్సైట్ స్టార్ట్ అయింది. సో లాంచ్డ్ బై, ఎవరు లాంచ్ చేశారు అనేది ఇంపార్టెంట్. లాంచ్డ్ బై ప్రవత్ పోర్టల్ ఈజ్ లాంచ్డ్ బై చెప్పాను స్టార్టింగ్ లోనే. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, RBI, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అసిస్టెంట్ నోటిఫికేషన్ కూడా రాబోతుంది వెరీ సూన్. 13,800 పోస్టులు పడబోతున్నాయి. ఆ RBIలోనే ఒక కొత్త పోర్టల్ కూడా, అంటే జాబులకి దీనికి సంబంధం లేదులేండి. RBI కరెంట్ అఫైర్స్ లోకి వచ్చింది. ఇదేంటి అని అంటే ప్రవత్ పోర్టల్. ఇట్స్ నాట్ ప్రవత్ అండి, ప్రవా అనుకుంటాను. సో లిటిల్ మిస్టేక్. సరే నేను చూస్తాను. ఇది ప్రవా పోర్టల్. సో ఈ ప్రవా పోర్టల్లో ఏం చేస్తారు సార్ ఏంటి అని అంటే, మనకి ప్రవా పోర్టల్లో ఏదైతే మనకి వెబ్ పోర్టల్ ఇది. సో కొత్తగా మనకి బ్యాంక్స్ వచ్చిన వాటికి ఏమి ఇవ్వాలి, మనం లైసెన్స్ ఇవ్వాలి కదా. ఇప్పుడు కొత్తగా రెగ్యులేట్ చేసి వాటి యొక్క లైసెన్సెస్ ఇవ్వాలి. సో ఏదైతే మనకి పోర్టల్లో కొత్త బ్యాంక్స్ ఏవైతే వస్తాయో లేదంటే మెర్జ్ అవుతా ఉన్నాయి, అన్నింటికి సంబంధించి యాక్యురసీగా ఉండడానికి, రెగ్యులేట్ చేయడానికి, ఇంకా ఏవి తప్పుదో పట్టడానికి అవకాశం లేకుండా లైసెన్స్లు ఇవ్వడం జరుగుతుంది. అదే మనకు ఆ పోర్టల్ ఏంటంటే ప్రావా పోర్టల్. ఎవరు లాంచ్ చేశారు అనేది చాలా ఇంపార్టెంట్. ఎవరు సార్, అది RBI. సరే, పనిలో పనిగా RBI వచ్చింది కాబట్టి మరి RBI యొక్క కీ డీటెయిల్స్ తెలుసుకోవాలా లేదా, మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది, April 1, 1935లో. మనం ఎవరో పుట్టలేదు, ఈవెన్ మన పేరెంట్స్ కూడా పుట్టుండ్రు ఆ టైంకి. సో మొత్తానికి ప్రెసెంట్ మరి RBI యొక్క గవర్నర్ ఎవరు సార్ అంటే సంజయ్ మల్హోత్రా. మొన్ననే మారారు, కరెంట్ అఫైర్స్ లో ఆల్రెడీ చెప్పాము, సంజయ్ మల్హోత్రా. ఇది కూడా మనం రీసెంట్ టైంలో ఈ పేరు విన్నాము. అండ్ మరి దాని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది సార్ అంటే ముంబైలో ఉంది. ఇవన్నీ కూడా మనం అలాగా కీ డీటెయిల్స్ కింద కానీ నేర్చుకుంటే మనకి ఇంకా ఎనీ కైండ్ ఆఫ్ ఏ బిట్ ఎలా అడిగినా కూడా చెప్పేయచ్చు అనమాట. అలాగే ఒక 2 ఈవెంట్స్ జరిగాయి, అదే ఇండెక్స్లు వచ్చాయి, 2 ర్యాంక్స్ వచ్చాయని చెప్పాము. వాట్ ఈస్ ద ఇండియాస్ ర్యాంక్ ఇన్ లీడ్ గ్లోబల్ లీడ్. ఇదేంటంటే గ్రీన్ బిల్డింగ్కి సంబంధించింది అనమాట. మంచిగా బిల్డింగ్స్ కట్టడం, సో ఎన్విరాన్మెంట్కి ఇబ్బంది లేకుండా కట్టడం. లాస్ట్ ఇయర్ 2024లో ఎవరైతే గ్రీన్ బిల్డింగ్ అవార్డ్ ర్యాంకింగ్స్ ఉన్నాయో దాంట్లో, సో విచ్ ఈస్ డెఫినెట్లీ వీ గాట్ 3rd ర్యాంక్ ఇన్ ద గ్రీన్ లీడ్ బిల్డింగ్ కి సంబంధించి. మరి ఫస్ట్ సెకండ్ ఎవరు సార్ అని కూడా మళ్ళీ డౌట్ వస్తుంది, అది కూడా చెప్పేస్తాను. చైనా, కెనడా 2 సీట్తోనే స్టార్ట్ అయ్యాయి. ఫస్ట్ చైనా, కెనడా, 3rd వన్ మన ఇండియానే. సో లీడ్ అనేది కానీ మనకు కనిపిస్తే వెంటనే ఇండియా ఏ ప్లేస్ సార్ అని అంటే జనరల్గా ఏమి ఇస్తుంది సార్ అంటే హెల్దీ ఉండాలి, అంటే మనం కట్టే బిల్డింగ్స్ కానీ ఏదైనా హెల్దీ ఉండాలి. అండ్ లైక్ డిజైన్స్, పర్టికులర్గా డిజైన్స్, ఎక్కువగా డిజైన్స్ మీద బేస్ చేసి ఇస్తూ ఉంటారనమాట. అదే మనకి లీడ్ ర్యాంకింగ్ అని చెప్పడం అయితే జరుగుతుంది. అలాగే ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్, ప్రెస్ ఏదైతే మనకు ఉందో ఏంటి, పత్రికా స్వేచ్ఛ అంటాం కదా, ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్లో మన ఇండియా ప్లేస్ ప్రెస్ 2025.
మన ఇండియా ర్యాంక్ ఎంత సార్ అంటే 151 అండి. అదేంటి సార్ అంత ఉన్న 195 కంట్రీల్లో 151 అంత చాలా వరస్ట్ ర్యాంక్ కదండి. ఆబ్వియస్లీ నిజమేనండి. ఆబ్వియస్లీ వరస్ట్ ర్యాంక్ అనే చెప్పొచ్చు. అంటే తప్పేం కాదు. ఒక్కొక్క కంట్రీ నార్వే ఇస్ ద ఫస్ట్ కంట్రీ. నార్వేలో మనం ఏం రాసినా కూడా చాలా బెటరే. అంటే అంటే రాయడానికి పత్రికా స్వేచ్ఛ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. సో బట్ వేర్ మన ఇండియాలో మాత్రం ర్యాంక్ చూడండి ఎంత వరస్ట్ ఉంది, 151. అంటే ఏంటి సార్ ప్రెస్ ఫ్రీడమ్ అంటే ప్రెస్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏదైనా మనం ఇండియాలో అలా రాసుకోలేము. ఏది పడితే అది రాసామంటే మర్డర్ చేసేస్తారనమాట. అంటే చెప్తున్నాను రైడింగ్ కోసం అంటే అంత ఫ్రీడమ్గా రాయలేరు. అదే నార్వేలో అయితే బాగా రాసుకోవచ్చు. అంటే ఇక్కడ కూడా రాసుకోవచ్చు, కాకపోతే అంత ఫ్రీడమ్ ఉండదు మనకి. సో చాలా భయంతోని చాలా జాగ్రత్తగా నీట్గా రాయాలి అని చెప్పేసి అంటూ ఉంటాను. దట్ ఈస్ వాట్. వరల్డ్ పోలీస్ సమ్మిట్ జరిగింది. వరల్డ్ పోలీస్ సమ్మిట్ అయితే జరిగింది. సో హెల్డ్ అట్ ఎక్కడ, దిస్ ఈస్ ద లాస్ట్ బిట్, ఎక్కడ జరిగింది అని చెప్పేసి అడిగే ప్రయత్నం అయితే చేస్తాడు. దట్ ఈస్ వాట్ దుబాయ్లో జరిగిందండి. సో ఏంటి సార్ పోలీస్ అంటే మన అందరికీ తెలిసిన విషయమే. సో ఏం చేస్తాడంటే వాట్ ఎవర్ ఇట్ ఈజ్ ఎ ప్లాట్ఫామ్, యాక్చువల్గా ఇట్స్ ప్లాట్ఫామ్. ఎవరైతే గవర్నమెంట్స్ కానీ లీడర్స్ కానీ పాలసీ మేకర్స్ అరౌండ్ ద వరల్డ్ వీళ్ళందరూ ఉంటారో వాళ్ళ యొక్క టుగెదర్నెస్, వీళ్ళందరూ అందరూ ఆ పర్టికులర్ పోలీస్ వాళ్ళ బ్యాక్గ్రౌండ్లో ఎవరైతే అందరూ ఉంటారో, సో అంటే లైక్ మనం చూడండి ఎలా అంటే వేరే యుఎస్ పోలీస్ ఉంటారు, లేదా ఇందాక కెనడా చెప్పుకున్నాం, కెనడా వాళ్ళు ఒక డిఫరెంట్ ప్రొసీజర్స్ ఫాలో అవుతారు. మన పోలీసు డిఫరెంట్ ప్రొసీజర్స్ ఫాలో అవుతారు. అందుకని వీళ్ళందరూ టుగెదర్గా ఒక ప్లాట్ఫామ్ దగ్గరికి ఒక మీటింగ్ పెట్టుకొని దుబాయ్లో పెట్టారు. అక్కడ వాళ్ళ యొక్క పాలసీస్ అన్ని ఎక్స్చేంజ్ చేసుకుంటారు. అంటే ఎవరు బాగున్నాయో, ఎవరు రూల్స్ బాగున్నాయో వాళ్ళు ఎక్స్చేంజ్ చేసుకోవడం ఇవన్నీ జరుగుతూ ఉంటుంది అనమాట. దట్ ఈస్ వాట్ లైక్ ఎక్కడ సార్ జరిగింది అని అంటే మనకి దుబాయ్లో జరిగింది పోలీస్ సమ్మిట్. సో సమ్మిట్స్లో రాసుకోవాలి, ఇండెక్స్లో రాసుకోవాలి ఈ రెండు, అండ్ పోర్టల్లో అంటే కంపెనీస్లో రాసుకోవాలి, అలాగే డేట్స్లో రాసుకోవాలి, మేడే గేమ్స్లో రాసుకోవాలి, న్యూస్ స్పోర్ట్. ఈ విధంగా మనం సో 1 by 1 మెల్లిగా పైనుంచి ఒకసారి చేస్తాను. మీరు చకా ఆన్సర్ చెప్పేస్తే మనం ఈ సెషన్ని క్లోజ్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఐ హోప్ ఎవ్రీ1 అండర్స్టాండ్స్ అని అనుకుంటున్నాను. ప్రదీప్ గారు, రమాదేవి గారు, తేజస్విని గారు, సుష్మిత గారు, వెంకటేష్, ఎవ్రీవన్ ఒక్కసారి నేను మెల్లగా స్క్రోల్ చేస్తాను, మీరు మెల్లగా నేర్చేసుకోవాలి. నేను అడిగేస్తాను ఇప్పుడే, నేర్చేసుకుంటే ఆటోమేటిక్గా బిట్స్ కూడా మనకి వచ్చేస్తాయి. నాతో పాటు రాసుకున్న వాళ్ళకి ఇంకా బాగా వస్తుందండి, ఎందుకంటే చెప్తున్నప్పుడు రాస్తారు కాబట్టి మీకు ఆటోమేటిక్గా అది మైండ్లోకి వెళ్ళిపోతాయి. ఎప్పుడైతే మైండ్లోకి వెళ్ళిపోయో నేను క్విజ్లో అడగగానే టకమని టైప్ చేసేస్తారనమాట. అందులోని మీకు ఎగ్జామ్లో అయితే పబ్లిక్ ఎగ్జామ్లో ఇన్ ద సెన్స్ ఎంట్రన్స్ ఎగ్జామ్లో మనకి ఆప్షన్స్ ఉంటాయి, ఇంకా ఈజీగా చెప్పొచ్చు అనమాట. ఇప్పుడు న్యూ స్పోర్ట్ యాడెడ్ ఇన్ 20th ఏషియన్ గేమ్స్ అంటే 4 స్పోర్ట్స్ ఉంటాయి ఆప్షన్స్లో. మనం ఏది చూస్ చేయాలో కష్టం అవుద్ది, కానీ మనం క్లాస్ విన్నాం కాబట్టి MMA మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ అని కనిపించగానే ఓకే సార్ ఆ రోజు ఎగ్జాంపుల్ కూడా ఇచ్చారు, విజయ్ దేవరకొండ అన్నారు అని చెప్పేసి మనం టక్కుమని పెట్టేసేయచ్చు అనమాట. సో కాబట్టి ఈజీగా ర్యాంక్స్ కూడా గుర్తుపెట్టుకోవాలి. మనం 2 ర్యాంక్స్ ఇచ్చాము ఈరోజు. హియర్ వి గో విత్, సో మరి మన క్విజ్ సెక్షన్లోకి అయితే వెళ్ళిపోదాం. హియర్ వి గో విత్ ద క్వశ్చన్ నెంబర్ 1. అడిగేయచ్చా లేదా? రెడీగా ఉన్నారా? ఎస్ సార్, రెడీగా ఉండాలి. సరే కొద్దిగా ఎక్కువ మనకి అపాయింట్మెంట్స్ ఉన్నాయి కాబట్టి కొద్దిగా కష్టం అనిపించవచ్చు మీకు, బట్ చాలా ఈజీగానే చేయొచ్చు. చూద్దాం మరి. ఈ అపాయింట్మెంట్తోనే స్టార్ట్ చేస్తాను. న్యూ పిఎం ఆఫ్ ట్రినిడాడ్ అండ్ టొబాగో, TNT. Who is the new Prime Minister of Trinidad and Tobago? ఇది కష్టమే పర్సన్స్ గుర్తుపెట్టుకోవడం, కానీ పర్ఫెక్ట్గా జాగ్రత్తగా విన్న వాళ్ళు మాత్రం ఆన్సర్ చేసేస్తారు. కింద కామెంట్లో నాకు చాట్ ఆప్షన్స్లో చెప్పాలి ఎవరు న్యూ పిఎంఓ. ట్రినిడాడ్ అండ్ టొబాగో క్యాపిటల్ అయితే పోర్ట్ ఆఫ్ స్పెయిన్ అని, కరెన్సీ అయితే డాలర్ అని చెప్పాను. ఎస్, కమలా పెర్షద్, బట్ రమాదేవ్ గారు నో ప్రాబ్లం కమలా ప్రసాద్ అన్నారు, నో ప్రాబ్లం. రైమింగ్ వచ్చింది కాబట్టి ఆప్షన్ తక్కువని చూస్ చేసేయచ్చు, బట్ ఈ కమలా ప్రసాద్ అనేది కూడా ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి బాగుందండి లక్కీగా. సో కమలా పెర్షద్ బిసోసర్ ఆడి పూర్తి నేమ్, ఈ పేర్లు గుర్తుపెట్టుకోవడం కష్టంగా ఉందిరా బాబు అసలు. సరే మొత్తానికి అయితే కమలా ప్రసాద్ అని అన్నారు, సంతోషం, కరెక్టే.
హియర్ వి గో విత్ ద నెక్స్ట్ బిట్, ఈజీగా చెప్పేస్తారు. ప్రవా పోర్టల్ రిలేటెడ్ టు, ప్రవా అంటే ప్రవాహం అంటాం కదా, అలా అనమాట. ప్రవా పోర్టల్ సెకండ్ క్విజ్ బిట్ లో భాగంగా ప్రవా పోర్టల్ విచ్ ఈజ్ లాంచ్డ్ ఫర్ ద పోర్టల్ ఆఫ్ లైసెన్సెస్ ఈజ్ లాంచ్డ్ బై విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్గనైజేషన్? రమాదేవి గారు సూపర్ అండి, మీరే చెప్తున్నారు ఆన్సర్లన్నీ కూడాను. ఆర్బీఐ కరెక్ట్ ఆప్షన్, వెరీ గుడ్. ఫాస్టెస్ట్ ఫింగర్ ఫస్ట్ ఎవరు చెప్తారో వాళ్ళ పేరే మెన్షన్ చేస్తాను. ఇండియాస్ ర్యాంక్ ఇన్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2025, పత్రికా స్వేచ్ఛకు సంబంధించినటువంటి ఇండియా ర్యాంక్ ఎంత? మళ్ళీ రమాదేవి గారే చెప్పాలి, నాకు తెలిసి ఎవరు మాట్లాడట్లేదు, సౌండ్ చేయట్లేదు ఎవరును. ఎస్ వచ్చింది ఆన్సర్, ఎస్ 152 ఈజ్ రాంగ్ ఆన్సర్. వెంకటేష్ చెప్పారు ఫస్ట్ టైం 151 కరెక్ట్, రమాదేవి గారు 151, సూపర్, వెరీ గుడ్ 151 ఈజ్ ద ప్రెస్ పీ ఫ్రీడమ్. ఎఫ్ అని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది, సింపుల్. సుఫలం 2025, సుఫలం 2025 ఎక్కడ జరిగింది? సుఫలం కాన్ఫరెన్స్ ఎక్కడ జరిగింది? సుఫలం అంటే చెప్పాం, స్టార్ట్అప్ ఫోరం ఫర్ ఆస్పైరింగ్ లీడర్స్ అండ్ మెంటర్స్. ఎక్కడ జరిగింది సుఫలం చెప్పారా? సూపర్ అండి, మళ్ళీ రమాదేవి గారు వెరీ గుడ్ అండి. హర్యానాలో జరిగింది, వెరీ గుడ్, సూపర్. అండ్ వన్ లాస్ట్ బిట్, మళ్ళీ సమ్మితే, పోలీస్ సమ్మిత్, వరల్డ్ పోలీస్ సమ్మిత్ హెల్డ్ అట్ ఎక్కడ జరిగిందో చెప్పేస్తే. ఎస్ ఢిల్లీ అన్నారు, రాంగ్ వెంకటేష్, రాంగ్ అండి. మీరు చూసుకోవాలి, ఢిల్లీ ఈరోజు క్లాస్లో వచ్చిందని చెప్పి ఢిల్లీ అయిపోదు. ఒకసారి ఢిల్లీలో ఏం జరిగింది ఏంటి అనేది మనం క్లియర్గా చెప్పాను. సూపర్ అండి, ఫర్ ద ఫస్ట్ టైం రమాదేవి గారు ఒక పర్సన్ అన్ని ఆన్సర్లు క్విజ్ 5 చెప్పడం, సూపర్, వెరీ గుడ్. ఎస్ థ్యాంక్ యూ సో మచ్. రిమైనింగ్ వాళ్ళు కూడా నెక్స్ట్ క్లాస్కి మాత్రం చెప్పాలి ఆన్సర్లు మీరు కూడాను. ఎస్ దిస్ ఈజ్ వాట్ మే ఫస్ట్ వీక్ కరెంట్ అఫైర్స్. ఐ హోప్ ఎవ్రీ వన్ అండర్స్టాండ్స్. ఇలానే ఫెబ్ క్లాసెస్, మార్చ్, ఏప్రిల్, మే అన్ని క్లాసులు కూడా మనము లైన్గా కరెంట్ అఫైర్స్ మంత్ వైజ్, మంత్కి 4 వారాలకు 4 క్లాసులు అయితే ప్రొవైడ్ చేస్తున్నాము. అలాగే ఐ హోప్ ఎవ్రీ వన్ అండర్స్టాండ్స్. అండ్ ఇంకా కంప్లీట్ ఏమైనా డౌట్ ఉన్నా కూడా యూ కెన్ ఆస్క్ మీ అట్ మై నెంబర్. ఐ హోప్ అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. హియర్ ఈజ్ మై నెంబర్, అందరికీ తెలిసిన విషయం. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే యూ కెన్ ఆస్క్ మీ అట్ మై నెంబర్. అండ్ అలానే చాలా నోటిఫికేషన్స్ అయితే వచ్చాయి, ఆర్బీఐ అండ్ లైక్ ఐడిబిఐ బ్యాంక్, అలాగే ఏపీ హైకోర్టు, హెచ్సి హైకోర్టు, అలాగే యూనియన్ బ్యాంక్, ఇలాగే చాలా నోటిఫికేషన్స్ ఉన్నాయి. సో మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్, కొలీగ్స్ ఇంకా ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా సజెస్ట్ చేయండి, నాకు కాస్త సపోర్ట్గా ఉంటుంది. అండ్ మన క్లాసెస్ గురించి, మన కోర్స్ గురించి, మన ఛానల్ గురించి సో మన ఫ్రెండ్స్ అందరికీ చెప్తూ ఉండండి, నాకు కాస్త సపోర్ట్గా ఉంటుంది. ఇంకా సపోర్ట్ పెట్టి చెప్పడానికి ట్రై చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ అండి రమాదేవి గారు, తేజస్విని గారు, సుష్మిత గారు, వెంకటేష్, ఎవ్రీవన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ లైవ్. ఎప్పుడు లైవ్ జాయిన్ అయినా స్పెషల్ థ్యాంక్స్ చెప్తూ వస్తారు, బికాజ్ లైక్ లింక్ పెట్టిన వెంటనే, అప్డేట్ ఇచ్చిన వెంటనే లైవ్ జాయిన్ అవుతారు. అండ్ ఫర్దర్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ మరొక క్లాస్లో మళ్ళీ కలుసుకునే ప్రయత్నం చేద్దాం. అఫ్ కోర్స్ మళ్ళీ 14th సెకండ్ వీక్ 7, 14, 21, 28 ఈ డేట్స్లో అటు ఇటుగా మనకి ఈ కరెంట్ అఫైర్స్ లైవ్ క్లాసెస్ అనేది అయితే ఉండడం జరుగుతుంది. సో దానికి లైవ్ క్లాస్ అయితే జాయిన్ అవుతూ ఉండండి. మీన్ వైల్ రిమైనింగ్ సబ్జెక్ట్స్ కూడా మనకు కంప్లీట్ అయిపోతూ ఉంటాయి. సో మన ఫ్రెండ్స్ అందరికీ చెప్పండి, కంప్లీట్ నోటిఫికేషన్స్ టైం కాబట్టి, సో దిస్ ఈస్ ద రైట్ టైం టు క్రాక్ ద జాబ్ అనమాట. సో కాబట్టి అప్డేట్ ఇస్తూ ఉండండి. మరో క్లాస్లో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.